హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. డిప్రిసియేషన్ అంటే యాక్చువల్ మీనింగ్ వచ్చేసి డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ యొక్క వాల్యూ ఇయర్ బై ఇయర్ డిక్రీజ్ అయితే దాన్ని డిప్రిసియేషన్ అని అంటాం. మరి ఇయర్కి ఇయర్ వాల్యూ పెరిగితే ఏమంటారు అనే డౌట్ మీకు రావచ్చు. ఒకవేళ ఇయర్ బై ఇయర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే దాన్ని అప్రిసియేషన్ అని అంటాం. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషిన్స్, వెహికల్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. అయితే మనకి ఈ డిప్రిసియేషన్లో 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ యొక్క డెఫినేషన్ వచ్చేసి ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ఎ ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆన్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ అసెట్ అనమాట. అండ్ దీని ఫార్ములా వచ్చేసి మనం ఇక్కడ రాద్దాము. ఫార్ములా వచ్చేసి యాన్యువల్ డిప్రిసియేషన్ అంటారనమాట. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ అసెట్, అంటే ఆ అసెట్ యొక్క టోటల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ, అంటే స్క్రాప్ వాల్యూలో నుంచి అసెట్ యొక్క కాస్ట్ అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అన్నమాట. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది మనకి. ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసి యాన్యువల్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100. మనం ఇప్పుడు ఈ ఫస్ట్ మెథడ్లో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసుకుందాం. పైన మీకు క్వశ్చన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో క్వశ్చన్లో మనకి మిషన్ వాల్యూ వచ్చేసి 2,50,000 ఉంది. అండ్ శ్రీ సాయి అండ్ కో పర్చేస్డ్ ఎ మెషిన్ ఫర్ 2,50,000 రూపీస్ ఆన్ 1st April 2009. అంటే ఈ డేట్కి వాళ్ళు ఆ మెషిన్ని పర్చేస్ చేశారనమాట. అండ్ క్వశ్చన్లో మనకి అసెట్ యొక్క ఎస్టిమేటెడ్ లైఫ్ టైం అనేది 10 ఇయర్స్కి ఇచ్చారు. అండ్ అలాగే క్వశ్చన్లో మనకి స్క్రాప్ వాల్యూ కూడా ఇచ్చారు. అదెంత అంటే 50,000 ఇచ్చారు మనకి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి యాన్యువల్ డిప్రిసియేషన్ ఇంకా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ప్రాబ్లంలోకి వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 2,50,000, స్క్రాప్ వాల్యూ వచ్చేసి 50,000 ఉంది. అండ్ దాని ఎస్టిమేటెడ్ లైఫ్ వచ్చేసి 10 ఇయర్స్ ఉంది. సో ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే, క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 2,50,000 మైనస్ 50,000 చేస్తే మనకి 2 lakhs ఉంటాయి. బై 10 ఉంటుంది. ఈ జీరో క్యాన్సిల్ అయితే మనకి 20,000 ఉంటుంది. ఇక్కడ ఫైనల్ అమౌంట్ 20,000. అంటే మనకి యాన్యువల్ డిప్రిసియేషన్, ఇయర్కి యాన్యువల్ డిప్రిసియేషన్ వచ్చేసి 20,000 రూపీస్ ఉంటుంది. అండ్ క్వశ్చన్లో మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా వచ్చేసి యాన్యువల్ డిప్రిసియేషన్ బై కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ 100 అనమాట. సో మనకి ఇందాక మనం చేసిన దాంట్లో మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అనేది వచ్చింది. ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. అండ్ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి మనకి 2,50,000 క్వశ్చన్లోనే మెన్షన్ చేసి ఉంది. ఇంటూ 100 అనమాట. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అండ్ మనకి రిమైనింగ్ 200/25 అనేది ఉంటుంది. సో ఈ 25 ఈ 200 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25 1s 25 8s ఈ 200 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్లీ మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చేసి 8% ఉందన్నమాట. సో ఇప్పటి వరకు మనం ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ ఇంకా రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ని ఫైండ్ అవుట్ చేసాము. అండ్ మనకి ఇప్పుడు క్వశ్చన్లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్కి మనం కనుక్కున్న యాన్యువల్ డిప్రిసియేషన్ని మెషినరీ అకౌంట్లో మెన్షన్ చేయమని చెప్పారు. ఫస్ట్ 3 ఇయర్స్ అంటే వాళ్ళు మెషిన్ని పర్చేస్ చేసింది 1st April 2009కి. ఈ ఇయర్లో వాళ్ళు మెషిన్ని పర్చేస్ చేశారు. అంటే ఈ ఇయర్ నుంచి మనం 3 ఇయర్స్కి కౌంట్ చేసుకోవాలి. అంటే 2009 to 2010 ఒక ఇయర్ అవుతుంది. మళ్ళీ 2010 to 11 ఇంకొక ఇయర్ అవుతుంది. 11 to 12 ఇంకొక ఇయర్ అవుతుంది. సో ఈ 3 ఇయర్స్కి మనం ఈ మెషినరీ అకౌంట్లో మెన్షన్ చేయాలి. ఎలా మెన్షన్ చేయాలి అంటే వాళ్ళు
పర్చేస్ చేసిన డేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. 1st April 2009 టు బ్యాంక్ అకౌంట్ అని వేయాలి. వాళ్ళు పర్చేస్ చేశారు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ మనము కాస్ట్ ఆఫ్ ది అసెట్ వేసుకోవాలి. ఎంత కాస్ట్ పెట్టి పర్చేస్ చేశారు? 2,50,000. మనం ఇక్కడ 2,50,000ని మెన్షన్ చేసుకోవాలి. అండ్ మనము ఇట్ సైడ్ ఉన్న బాక్స్లో ఇయర్ ఎండింగ్ డేట్ వేసుకోవాలి. అంటే 31st March 2010 అన్నట్టు. ఇక్కడ మనం బై డిప్రిసియేషన్ అకౌంట్ అని మెన్షన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ 20,000 వచ్చింది. ఈ 20,000ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ డేట్ వేసుకొని బై బ్యాలెన్స్ అకౌంట్. ఇక్కడ మనకి ఫైనల్ అమౌంట్ 2,50,000 ఉంది. సేమ్ ఇట్ సైడ్ కూడా 2,50,000 వేసుకోవాలి. అండ్ ఈ 2,50,000 నుంచి ఈ 20,000 మైనస్ చేయాలి. అలా మైనస్ చేస్తే మనకి 2,30,000 వస్తుంది. ఈ వచ్చిన అమౌంట్ని మనం నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ 31st March 2010 ఉంది. ఆ నెక్స్ట్ డేట్ ఏమవుతుంది? 1st April 2010 అవుతుంది. ఇక్కడ మనం టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వేసుకొని 2,30,000 వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మనం 3 yearsకి రిపీట్ చేయాల్సి ఉంటుంది. 2011 బై డిప్రిసియేషన్ అకౌంట్ సేమ్ 20,000 మెన్షన్ చేయాలి. మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేస్తే ఈ 2,30,000 రూపీస్ నుంచి మనం ఈ 20,000ని మైనస్ చేయాలి. అలా మైనస్ చేస్తే మనకి 2,10,000 వస్తుంది. మళ్ళీ ఈ 2,10,000ని 1st April 2011లో టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మెన్షన్ చేసి 2,10,000 అని ఇక్కడ వేసుకోవాలి. దీనికి ఇయర్ ఎండింగ్ డేట్ వచ్చేసి 31st March 2012 అవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ బై డిప్రిసియేషన్ అకౌంట్ అని పెట్టి 20,000 మెన్షన్ చేసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని పెట్టేసి మనకి ఎంత అమౌంట్ మిగులుతుంది? 2,10,000 నుంచి 20,000 సబ్ట్రాక్ట్ చేస్తే 1,90,000 మిగులుతుంది. దాన్ని నెక్స్ట్ డేట్కి ఫార్వర్డ్ చేసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,90,000 మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఇది మన ప్రాబ్లం. ఇది కంప్లీట్ అవుతుంది. మీ సపోర్ట్ నాకు అందిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.